ఇరాక్ ఓవైపు వార్ నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతోంది. దేశం మీదకు దేశం చెలరేగిపోతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంటే ఇరాన్ తన దాయాది దేశాలను అలాడిస్తోంది. ఈ యుద్ధంలో వేలాది మంది కన్నుమూస్తున్నారు. వందల ఇళ్ళు నిర్మాణాలు కూలిపోతున్నాయి. లక్షల మంది రోడ్డున పడుతున్నారు. ఆ బాధితులను ఆదుకునేవారే వారికి మేమున్నామంటూ ముందుకొస్తున్నారు కశ్మీరీలు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. మీ సాయాన్ని మేము గుర్తుంచుకుంటా ఉంటూ అంటున్నారు ఇరాన్ పెద్దలు కూడా. ఓ చిన్నారి తన గురిగిని పగలగొట్టి దాచుకున్న డబ్బుల్నిచ్చింది. ఇంకో చిన్నారి తన చెవి కమ్మల్ని తీసిచ్చేసింది. చేతికున్న గాజులు, మెడలో ఉన్న చైన్లు, ఇంట్లోని వెండి సామాన్లు, తాతల నాటి రాగి, వెండి పనిముట్లు, ఇలా ఎవరి సామర్థ్యం మేరకు వారు సాయాన్ని చేస్తున్నారు. ఇదంతా ప్రేమతో, మానవత్వంతో, సాటి ముస్లిం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్న ఆవేదనతో చేతనైన సాయాన్ని అందిస్తున్నారు. పశ్చిమ ఆసియాలో సంఘర్షణ కారణంగా ఇరాన్లో ప్రభావితమైన ప్రజలకి మద్దతుగా బూద్గామ్, బారాముల్లా జిల్లాల్లో మానవతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈద్ వేడుకల తర్వాత షియా ప్రాబల్య ప్రాంతాల వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించారు. కశ్మీర్ ప్రజలు కేవలం డబ్బు మాత్రమే కాకుండా బంగారం, వెండి ఆభరణాలతో పాటు సాంప్రదాయ రాగి వస్తువులు, పశువుల్ని కూడా విరాళంగా అందించారు. ఇరాన్ లో సహాయక చర్యల కోసం తన 1 నెల జీతాన్ని విరాళంగా ఇస్తానని బూద్గామ్ ఎమ్మెల్యే ముంతాజీర్ మెహదీ ప్రకటించారు. చాలా మంది మహిళలు తమ వ్యక్తిగత బంగారు ఆభరణాలు, విలువైన గృహోపకరణాల్ని విరాళంగా అందజేశారు. ఒక కశ్మీరీ వితంతువు తన భర్త జ్ఞాపకార్థం 28 ఏళ్లుగా దాచుకున్న బంగారు జ్ఞాపికని విరాళంగా ఇచ్చింది. పిల్లలు కూడా కిడ్నీ బ్యాంకులు పగలగొట్టి విరాళాలిచ్చారు. ఈద్, నవరోజ్ కోసం దాచుకున్న డబ్బునిచ్చారు. మరోవైపు కశ్మీర్ ప్రజలు అందజేసిన విరాళానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇరాన్ పునర్నిర్మాణం కోసం డబ్బు, ఆభరణాల్ని విరాళంగా ఇచ్చిన భారతీయుల దయ, మానవత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. మానవతా మద్దతు, హృదయపూర్వక సంఘీభావంతో ఇరాన్ ప్రజలకి అండగా నిలిచిన కశ్మీర్ ప్రజలకి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ దయ ఎప్పటికీ మర్చిపోలేం. భారతదేశానికి ధన్యవాదాలు అని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. मैं वहाँ बारगाह में आई हूँ ईरान का सपोर्ट देने के लिए, पैसे देने, और आप सब कोशिश करो ईरान को पैसे देने के लिए। हर जगहों से पैसे दे रहे हैं, ईरान का सपोर्ट करो। और हमारे जो ईरान साहब है अली मुस्तफा अली खामेनेई, जो हमारे नए वो बने लीडर, हमें उनसे बहुत उम्मीद है कि वो इस बार ईरान को जिता लेंगे। जिस दिन ईरान जीतेगा, और जहाँ जहाँ पे मजलूम है, जहाँ जहाँ पे भी एक्सप्लॉयटेशन होगा, और वहाँ हम लोग हमेशा खड़े रहेंगे। आप देखिए बच्चे अपने पिगी बैंक्स, ईदी, अपना सोना चांदी, और हर बच्चा, बड़ा बूढ़ा छोटा बड़ा अपना योगदान दे रहा है. నిజానికి కశ్మీర్, ఇరాన్ మధ్య 100 ఏళ్ల అనుబంధం ఉంది. చారిత్రక, సాంస్కృతిక, భాషా సంస్కృతుల సంబంధాలున్నాయి. కశ్మీర్లో పర్షియన్ కల్చర్, క్రాఫ్ట్లు, ఆర్కిటెక్చర్ తో పాటు భాష కూడా చాలా ఫేమస్. సూఫీ మత ప్రచారకుల ద్వారా కశ్మీర్కి పర్షియన్ కల్చర్ వచ్చింది. అక్కడి ప్రజలతో ఇక్కడి వారికి కుటుంబ బాంధవ్యాలు కూడా ఉన్నాయి. కశ్మీర్లో ఎక్కువగా సున్నీలున్నా షియాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యారు. దీంతో ఆ కమ్యూనిటీల వారు ఇరాన్తో ఎక్కువ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి తర్వాత ఇక్కడ నిరసన ప్రదర్శనలు భారీగా జరిగాయి. ఇప్పుడు వారు ఇరాన్ కి విరాళాలు ఇస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అయితే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రభావిత ప్రజలకి సహాయం కోసం భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం వారం కిందటే సోషల్ మీడియాలో బ్యాంకు ఖాతా వివరాల్ని షేర్ చేసింది. ఇరాన్ రాయబార కార్యాలయంతో పాటు అధికారిక సహాయక సంస్థల ద్వారా సేకరించిన విరాళాలు అవసరమైన వారికి పంపిణీ చేయనున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావిత ఇరాన్ ప్రజలకి మద్దతుగా భారత్ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.